सदाशिवसमारम्भं शृङ्गराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परम्। अस्मदाचार्यगुरुभ्यो नमः। शिवाय गुरवे नमः। శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం కాశీబుగ్గ వరంగల్. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం సుమారుగా 700 సంవత్సరం నాటి దేవాలయం. ఈ దేవాలయంని రుద్రమదేవి కుమారుడైన ప్రజాభద్ర మహారాజు స్వయంగా తన చేతులతోటి నిర్మించిన దేవాలయము. అన్ని ప్రాంతాలలో స్వయంగా లింగం ఉద్భవించడం జరుగుతుంది. కానీ ఈ కాశీబుగ్గలో స్వయం గంగామాత బుగ్గ రూపంలో ఈ స్థలంలో ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో బుగ్గ రూపంలో పైకి నీళ్లు రావడం జరిగింది. ప్రతాపరుద్ర మహారాజుకు సాక్షాత్ ఈ ప్రదేశంలో శివుడు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి నాకు ఇక్కడ దేవాలయం కావాలని చెప్పిన తర్వాత ప్రతాపరుద్ర మహారాజు కాశీలో అక్కడ ఉన్న లింగంని తీసుకొని వచ్చి ఈ కాశీబుగ్గ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రతిష్టాపన చేశారు. తర్వాత ఇక్కడ స్వయం గంగ కాబట్టి అమ్మవారు బుగ్గ రూపంలో ఉద్భవించింది కాబట్టి బుగ్గ, ఈ లింగం అనేది కాశీ లింగం కాబట్టి కాశీ అని కాశీ బుగ్గ అనే నామము ఈ యొక్క నగరానికి కాశీబుగ్గకు వచ్చింది. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజున కూడా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము విశేషంగా 360 రోజులు వారు జరగడం జరుగుతుంది. స్వామివారికి ఏమైనా కోరికలు తెలిసి స్వామివారి భక్తులందరూ కూడా వచ్చి అభిషేకాలు, అర్చనలు, ఇక్కడ పాశుపద అభిషేకాలు విశేషంగా చేసినచో వారి వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఆనవాయితీ. ఇక్కడ ఈ గుడి శిథిల వ్యవస్థలో ఉన్న సందర్భంలో ఈ ఆలయ అభివృద్ధి కమిటీ వారు సుమారు ఒక 8 సంవత్సరాల క్రితం ఆలయ అభివృద్ధి నిర్వహించడం జరిగింది. ఈ దేవాలయంలో పంచాయతనం ఉంది. పంచాయతనం అనగా కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క గర్భాలయంలో విశాలాక్ష్మి మాత, అలాగే సూర్య భగవానుడు, అలాగే విష్ణుమూర్తి, అలాగే గణపతి దేవతామూర్తుల ప్రతిష్టాపన 8 సంవత్సరాల క్రితం జరగడం జరిగింది.